హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్పబోతున్నా. ఎందుకంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దానికి ఎలిజిబిలిటీ చాలా లిమిటెడ్గా ఉంది. సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ చూసుకుంటే ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే ఎఫ్బిఓది లైక్ ఇంటర్మీడియట్, రేంజర్ది ఏంటంటే ఫారెస్ట్ రేంజర్ది ఏంటంటే లైక్ ఎనీ డిగ్రీ. బట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వెరీ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. క్లియర్గా చూసుకోండి, చాలా మంది అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కి ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ ఆర్ అగ్రికల్చర్. ఇవి కాకుండా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఓన్లీ మెకానికల్, కెమికల్ అండ్ సివిల్, ఓన్లీ 3 బ్రాంచెస్. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ. అది కాకుండా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా చూసుకోండి, చాలా మంది అడుగుతున్నారు. మెన్ అయితే 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, విమెన్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే చెస్ట్ మెజర్మెంట్స్కి వచ్చేటప్పటికి మెన్ అయితే 84 సెంటీమీటర్స్, లైక్ డిఫరెన్స్ అనేది 5 సెంటీమీటర్స్ ఉండాలి, 84 సెంటీమీటర్స్ ఆర్ అబౌవ్. విమెన్ అయితే 79 సెంటీమీటర్స్ ఆర్ అబౌవ్. ఇవి ఫిజికల్ రిక్వైర్మెంట్స్. ఇది కాకుండా సిలబస్ లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అంత డెప్త్గా చెప్పట్లేదు, బట్ ఒక ఐడియా కోసం. ప్రిలిమ్స్కి మనకి పార్ట్ ఏ పార్ట్ బి అని ఒక పేపర్ ఉంటుంది, ఒకటే పేపర్ ప్రిలిమ్స్. పార్ట్ ఏ పార్ట్ బి 150 మార్క్స్, పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్. ఏముంటుందంటే పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ, మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్స్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్స్ వరకే. నెక్స్ట్ పార్ట్ బిలో జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది 75 మార్క్స్కి, ఇది 150 మార్క్స్కి. అదే మెయిన్స్ వస్తే ఒకటి ఫస్ట్ ఏంటంటే మనకి జనరల్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అని ఒకటి ఉంటుంది, అందులో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. 50 మార్క్స్ 50 మార్క్స్ 100 మార్క్స్ కలిపి ఒకే పేపర్ ఉంటుంది, అది 100 మినిట్స్ టైం ఇస్తారు. నెక్స్ట్ పేపర్ 1లో ఏముంటుందంటే జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ, ఇది 150 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్, మళ్ళీ అగైన్ 10th క్లాస్ స్టాండర్డ్స్, ఇది ఒక 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ, ఇది ఒక 150 మార్క్స్కి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ది ప్రిలిమ్స్ అనేది అయిపోయింది, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మనకి త్వరలో రాబోయే నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఏబిఓ, ఆ రెండింటికి కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. థ్యాంక్ యూ గైస్.